అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ. సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. ముఖ్యంగా నరాల బలహీనతకి బి12 విటమిన్ యొక్క డెఫిషియన్సీస్ అనేవి కారణమని అందరికీ తెలుసు. అసలు ఈ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? దీన్ని ఏ రకంగా మళ్ళీ మనం నార్మలైజ్ చేసుకోవాలి? హోమియోపతి వైద్యం ద్వారా దీనికి ఏ రకంగా మనం చెక్ పెట్టొచ్చు? లేదంటే దీనికి ఏ రకమైన ఫుడ్స్ మెయింటైన్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా బి12 డెఫిషియన్సీ, విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనిపిస్తుంది. ఎందుకంటే సరైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయనటువంటి వాళ్ళు, అలానే గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌తో, గ్యాస్ట్రిక్ సఫరింగ్‌తో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళల్లో ఎక్కువగా ఈ యొక్క బి12 డెఫిషియన్సీని చూస్తాం. కొద్దిమంది బి12 డెఫిషియన్సీ ఉందని వెంటనే టాబ్లెట్స్ వాడడం, లేదంటే ఇంజెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. బాగా బి12 తక్కువ ఉంటే గనక డెఫినిట్‌గా, అంటే మరీ బిలో 200 ఉంది అనే పరిస్థితులు ఉంటే గనక ఖచ్చితంగా ఏదైనా ఇంజెక్షన్స్ రూపంలో కొన్ని షాట్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. అది మీకు వెంటనే బి12ని ఇంప్రూవ్ చేస్తది. బట్ మళ్ళీ మీ యొక్క బాడీ అనేది న్యాచురల్‌గా బి12 యొక్క అబ్జార్ప్షన్‌ని ఇంప్రూవ్ చేసుకోకపోతే మళ్ళీ బి12 డెఫిషియన్సీస్‌లోకి వెళ్ళిపోతాం. సో దీనికి ఏంటి పరిష్కారం అంటే, హోమియోపతి వైద్యం ద్వారా బాడీ యొక్క న్యాచురల్ మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేసి, పేగులలో మనం తినే ఆహారంలో ఉండేటటువంటి బి12ని పూర్తిగా బాడీ శోషణ చేసేలాగా హోమియోపతి వైద్యం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. హోమియోపతి వైద్యం అనేది మీ యొక్క బాడీ యొక్క నేచర్‌ని బట్టి, మీ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, మీరు వాడేటటువంటి హోమియోపతి మెడిసిన్ అనేది మీ యొక్క బాడీ మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తది. సో మీరు తిన్న తర్వాత అది పూర్తిగా డైజెస్ట్ అవ్వడం, చిన్న పేగుల్లోనే బి12 యొక్క అబ్జార్ప్షన్ జరుగుతుంది. చిన్న పేగులు చాలా హెల్తీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో లోపల మ్యూకస్ మెంబ్రేన్ కావచ్చు, లోపల రిసెప్టార్స్ కావచ్చు, చాలా నార్మల్‌గా హెల్తీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ డ్యూ టు స్ట్రెస్ కావచ్చు, లేదంటే కొన్ని రకాల డిసీజెస్ వల్ల కావచ్చు, మీరు తినేటటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, మీరు తినే ఫుడ్ వల్ల కావచ్చు, ఈ యొక్క చిన్న పేగుల లోపల ఉండే మ్యూకస్ మెంబ్రేన్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అంటే, మీకు బి12 యొక్క శోషణ తగ్గిపోతుంది. తగ్గినప్పుడు మీకు విపరీతమైన వీక్‌నెస్ గురవ్వడం, కొంచెం పని చేసినా కూడా నీరసంగా అనిపించడం, అలానే రక్తహీనతకు కూడా గురవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి లక్షణాలతో పాటుగా చేతులు గానీ, కాళ్ళు గానీ తిమ్మిర్లు పట్టడం, కాలంతా గుంజుతున్నట్టు ఉండడం, శరీరం బాడీ పెయిన్స్ లాగా ఫీల్ అవ్వడం, ఇటువంటి లక్షణాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటది. సో ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు బి12 డెఫిషియన్సీలు ఎక్కువ కనిపిస్తాయి. దీనికి ఒకటి, మామూలుగా మనం సప్లిమెంట్స్ వాడడం ఒకటే పరిష్కారం అంటే, సప్లిమెంట్స్ అనేది అవసరాన్ని బట్టి వాడాలి. బట్ అదే లైఫ్ లాంగ్ వాడలేం. మీకు బాడీ యొక్క శోషణను ఇంప్రూవ్ చేసుకుంటే, బి12ని మనం ఫుడ్ ద్వారా ఏదైతే మనం ఇస్తామో అది పేగుల్లో పూర్తిగా అబ్జార్బ్ అయ్యేలాగా బాడీ సిస్టాన్ని మనం నార్మలైజ్ చేసుకుంటే గనక సప్లిమెంట్స్ కూడా వాడాల్సిన అవసరం రాదు. సో వన్స్ మీకు సిస్టమ్ కంట్రోల్‌లో లేనప్పుడు, సిస్టమ్ డ్యామేజ్డ్‌గా ఉండేటప్పుడు మీరు ఎన్ని రకాల టాబ్లెట్స్ ఇచ్చినా, ఎన్ని రకాల ఇంజెక్షన్స్ ఇచ్చినా అవి అప్పటికప్పుడు ఇంప్రూవ్‌మెంట్ చూపిస్తే మళ్ళీ అగైన్ డౌన్ అయిపోవడం జరుగుతుంది. మనం చేయాల్సిన రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, మన బాడీ యొక్క గ్యాస్ట్రిక్ సిస్టమ్, మెయిన్‌గా పేగులు, ఇంటెస్టైన్స్ అనేవి, చిన్న పేగులు అనేవి చాలా హెల్తీగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి డెఫినిట్‌గా హోమియోపతి వైద్యం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకు? మన యొక్క బాడీ మెటబాలిజం అనేది హోమియోపతి మందుల ద్వారా పూర్తిగా నయం అవ్వడం జరుగుతది. నార్మల్ అవ్వడం జరుగుతది. అప్పుడు మీ యొక్క శోషణ ఇంప్రూవ్ అవుతది. బి12 యొక్క డెఫిషియన్సీ నుంచి మళ్ళీ మనం నార్మలైజ్ అవ్వడం జరుగుతుంది. దీనికి హోమియోపతి వైద్యంతో పాటుగా సరైనటువంటి ఫుడ్ కూడా మెయింటైన్ చేయాలి. ఏ రకమైన ఫుడ్స్‌లో ఎక్కువగా బి12 ఉంటుంది అంటే, బి12 ఎక్కువగా ఉండేటటువంటి మెడిసిన్స్‌లో ముఖ్యంగా ఏంటంటే నట్స్, అన్ని రకాల నట్స్ తీసుకోండి, లేదంటే సీడ్స్ తీసుకోండి. అలానే ముఖ్యంగా మీట్ అంటే నాన్ వెజ్ అలవాటు ఉన్నవాళ్ళు మీట్, లేదంటే సీ ఫుడ్స్, ఫిష్ గానీ, ఇట్లాంటివి గానీ, అలానే ఎగ్స్, ముఖ్యంగా ఎగ్స్ అనేవి చాలా రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ బి12 ఉంటది. వీటితో పాటుగా మీకు వెజిటేరియన్‌లో కూడాను మిల్క్ రిలేటెడ్ ఇష్యూ, మిల్క్ గానీ, మిల్క్‌తో చేసేటటువంటి పన్నీర్ కావచ్చు, మిల్క్ ద్వారా, వీటిలో కూడా మీకు బి12 అధికంగా ఉంటుంది. గ్రీన్ వెజిటబుల్స్ కూడా వీటిలో యాడ్ చేయండి. సో డెఫినిట్‌గా ఇవి సరైనటువంటి విధానంలో తీసుకుంటే గనక
B12 అనేది చాలా చక్కగా మీకు బాడీ అనేది పెంపొందించుకుంటుంది. తద్వారా వచ్చే సింప్టమ్స్ అన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు. నెర్వ్ వీక్‌నెస్ అనేది మీకు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో, B12 అనేది చాలా ఇంపార్టెంట్. సో, నెర్వ్స్ హెల్తీగా ఉండాలన్నా, రక్తహీనత గురి కాకుండా ఉండాలన్నా కూడా B12 మనకు అవసరం బాడీకి. సో, B12 పర్ఫెక్ట్‌గా ఉందంటే గనుక బాడీ మెటబాలిజం ఇంకా బెటర్ అవుతది. కొన్ని రకాల డిసీజెస్ కూడా బాడీ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు మీకు ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతది. ఈవెన్ పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. విటమిన్ D3 గానీ, B12 గానీ, కాల్షియం గానీ ఇట్లాంటి డెఫిషియన్సీస్ ఎక్కువగా చూస్తా ఉన్నాం. వాళ్ళలో మీరు గమనిస్తే ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు వేరే అదర్ చిన్న చిన్న డిసీజెస్‌కి ఎక్కువగా ఇమ్మీడియేట్‌గా గురి కావడం జరుగుతది. ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ వచ్చేస్తూ ఉండడం, లేదంటే ఫ్రీక్వెంట్‌గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌తో గురవుతా ఉండడం, ఫ్రీక్వెంట్‌గా హెడేక్‌తో గురవుతూ ఉండడం, ఇటువంటి లక్షణాలు చూస్తూ ఉన్నాం. సో, విపరీతమైన వీక్‌నెస్, ఎక్కువ టైర్డ్‌గా ఉంటాడండి పిల్లోడు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం డెఫిషియన్సీస్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, ఏ రకమైన డెఫిషియన్సీ ఉంది, దానికి బాడీ న్యాచురల్‌గా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది హోమియోపతి వైద్యం ద్వారా మనం పర్ఫెక్ట్‌గా దాన్ని నార్మల్ చేసుకునే అవకాశం ఉంది. సో, ఇటువంటి డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీస్ గానీ, D3 డెఫిషియన్సీస్ గానీ ఉన్నటువంటి మెటబాలిక్ కండిషన్స్ అంటే దీనికి గల కారణాలేంటి? థైరాయిడ్ ఇష్యూస్ వలన, డయాబెటిక్ ఇష్యూస్ వలన, లేదు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వలన, వేరే అదర్ కారణాలా? ఇవన్నిటిని కూడా మనం సరైనటువంటి విధానంలో తీసుకొని సరైన హోమియోపతి వైద్యం చేస్తాం. సో, ఇలా చేయడం వల్ల వీటన్నిటి నుంచి మీరు నార్మల్ అయ్యి బాడీ మళ్ళీ హెల్తీగా అవ్వడం జరుగుతుంది. సో, డెఫిషియన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు కూడాను మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్ వెళ్లి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. హోమియోపతి వైద్యాన్ని చూజ్ చేసుకుంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎందుకు ఏ రూట్ కాజ్ వల్ల మీ నెర్వ్ స్టిమ్యులేషన్స్ అనేవి మీ కంట్రోల్‌లో లేకుండా ఉందనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే యాంగ్జైటీ వలన, భయం వలన, లేకపోతే వేరే అదర్ అంటే షుగర్ ఎక్కువ ఉంది దానివల్ల ఇదవుతుందా? లేదంటే వేరే అదర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించి వాటన్నిటిని తీసుకొని దాని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని మెడికేషన్స్ ఇస్తాం. ఇలా ఇచ్చే మెడిసిన్ అనేది మీ యొక్క బాడీ యొక్క నెర్వ్ స్టిమ్యులేషన్స్‌ని కంట్రోల్ చేయడం జరుగుతది. అప్పుడు ఎప్పుడైతే మనకి న్యాచురల్‌గా అది కంట్రోల్ అవుతదో, మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది, టైం ఇంక్రీజ్ అవుతది, హ్యాపీనెస్ ఇంప్రూవ్ అవుతది. సో, డెఫినిట్‌గా హోమియోపతి వైద్యం ద్వారా ఎర్లీగా లీక్ అవుతున్నటువంటి కండిషన్, దీన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అంటాం. ఈ కండిషన్‌ని మనం నయం చేసుకునేటటువంటి ఆప్షన్ ఉంది. సో, డెఫినిట్‌గా హోమియోపతి వైద్యాన్ని చూజ్ చేసుకోండి. దీని నుంచి బయటపడండి. శీఘ్ర స్ఖలనం అనేటటువంటి సమస్య, లేదంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్, వీటి నుంచి కేవలం మెడిసిన్స్‌తో పాటుగా మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం పడతది. అంటే కొంతమంది ఏంటంటే సరైనటువంటి వ్యాయామం ఉండదు. సో, వ్యాయామం రెగ్యులర్‌గా చేయడం వల్ల మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో, అంగానికి సంబంధించి కూడా రక్త ప్రసరణ అనేది పర్ఫెక్ట్‌గా వెళ్ళడం అనేది అవసరం. సో, అంగస్తంభన మంచిగా ఉండాలన్నా, లేదంటే ఎక్కువ టైం మీరు శృంగారంలో పాల్గొవాలన్నా కూడా అంగానికి వెళ్ళేటటువంటి రక్త ప్రసరణ అనేది ఇంపార్టెంట్. సో, రక్త ప్రసరణ బెటర్‌గా ఉండాలంటే సరైనటువంటి వ్యాయామం అనేది రెగ్యులర్‌గా ఉండాలి. అండ్ దీనికి సంబంధించి కొన్ని కీగల్ ఎక్సర్‌సైజెస్ కూడా ఉంటాయి. మీరు అవి చెక్ చేసి కూడా అవి కూడా చేయొచ్చు.